హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గ్రామ సచివాలయ స్కీమ్స్ అప్డేట్స్. ఈరోజు వీడియో ఏంటంటే కొత్త స్మార్ట్ కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారు కదా, కొన్ని జిల్లాల్లో చేస్తున్నారు, కొన్ని జిల్లాల్లో చేయాల్సి ఉంది. సో ఈ మంత్ 15కి అది అంటే కంప్లీట్ అయిపోతుంది. సో దాంట్లో ఏవైనా మీకు రాంగ్గా డీటెయిల్స్ ఎంటర్ అయ్యి వచ్చినా కూడా ప్రింట్ అయ్యి వస్తే అవి ఎలా సరి చేసుకోవాలన్నది ఈ వీడియో చెప్పబోతున్నాను. సో వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే 10 మందికి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఏంటంటే ఈ రేషన్ కార్డులో పొరపాట్లు ఏమైనా సరి చేసుకోవాలంటే, సో వివరాల్లోకి వెళ్తే, స్మార్ట్ కార్డులో పొందిన వాళ్ళు ఒకసారి మీరు మీ సంబంధించిన డేటాను చెక్ చేసుకోండి. కార్డులో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా లేదా. ఇందులో ఏ పొరపాట్లు ఉన్నా సరే తర్వాత సంబంధించిన స్కీమ్స్ కానీ దేనికైనా ఎఫెక్ట్ అవుతాయండి. సో అది వెంటనే మీరు కరెక్షన్ చేసుకోవాలంటే ఇందులో ఏ వివరాలు ఉంటాయో చూడండి. కొత్త రేషన్ కార్డులో ఈ విధంగా ఉంటుంది: కుటుంబ సభ్యుల పేరు, లింగము, వయసు, కుటుంబ సంబంధం, రిలేషన్ అనమాట, భర్త, భార్య, పిల్లలు అని. ఈకేవై స్థితి పెండింగ్ ఉందా, కంప్లీట్ అయిందని చూపిస్తుంది. అండ్ జిల్లా, మండలం, గ్రామం, అలాగే రేషన్ షాప్ నెంబరు, రేషన్ కార్డ్ టైప్ అండ్ స్కీమ్స్ డీటెయిల్స్ ఉంటాయి. రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది, తీసుకున్న రేషన్ సరుకుల వివరాలు ఉంటాయి. బయోమెట్రిక్ డేటా, తేదీ, స్థలం అంటే మీరు ఎప్పుడు ఈకేవైసీ చేశారనేది, డేటు, అలాగే ప్లేస్ ఉంటుంది. ఈకేవైసీ స్కాన్ చేశాక QR కోడ్ అప్పుడు ఈ విధంగా మీ డేటా కనిపిస్తుందండి. ఇందులో కనిపించిన తర్వాత మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏమైనా ఇందులో డేటా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేంజ్ ఆఫ్ డీటెయిల్స్ రైస్ కార్డ్ సర్వీస్ ద్వారా వయసు కానీ, పుట్టిన తేదీ కానీ, లింగం కానీ, చిరునామా, కుటుంబ సంబంధ మార్పు రైస్ కార్డ్ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే వేరే జిల్లాల్లో ఉన్నా సరే మైగ్రేషన్ పెట్టుకోవచ్చు. ఇందులో అయితే కంపల్సరీగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉండాలన్నమాట. వాళ్ళకి సంబంధించిన సెక్రటరేట్లో. ఇందులో ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్ ఉంటాయంటే అప్లికేషన్ ఫార్మ్ అండి, అండ్ కొత్త స్మార్ట్ కార్డ్ జెరాక్స్ ఉండాలి. ఏ మార్పు చేర్పులు ఉంటాయి కాబట్టి కుటుంబ సభ్యుల ఆధార్ మొత్తం జెరాక్స్ ఉండాలి అందరివిన. పుట్టిన తేదీ సర్టిఫికేట్, చిన్న పిల్లలు అంటే 10th సర్టిఫికేట్ లేక ఆధార్ ఇవ్వాలి. బంధుత్వం, లింగం నిర్ధారించే డాక్యుమెంట్స్ అనమాట, భర్త లేక భార్య అనే దాన్ని బట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ మిగతా ఏమైనా అడిగితే దానికి సంబంధించి అప్లికేషన్ ఫీజు 24 రూపీస్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు ఇవ్వాలంటే అంటే DA డిజిటల్ అసిస్టెంట్ లేక వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ అంటే ఇది వార్డులో అనమాట. సో వాళ్ళకి ఇది ఇస్తే వాళ్ళ ప్రాసెస్ డిజిటల్ అసిస్టెంట్ వారు వాళ్ళ ఆన్లైన్లో ఎంట్రీ చేశాక మీకు ఒక రసీదు ఇస్తారు. దీనికి సంబంధించిన OTP ఈకేవైసీ తీసుకుంటారు. వెంటనే అది తహసీల్దార్ వారి లాగిన్లోకి వెళ్ళి అందులో అప్రూవ్ అవుతుంది. సో దీనికి సంబంధించిన ప్రస్తుతం అప్డేట్స్ అయితే ఇవ్వండి. ఈ విధంగా మీరు రేషన్ కార్డులో ఉన్న ఎలాంటి తప్పులు ఉన్నా పొరపాట్లు ఉన్నా మార్పు చేసుకోవచ్చు. ఇది గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో అప్లై చేసుకోవాలి. మీకు అప్లికేషన్ ఫార్మ్ అనేది అక్కడే వాళ్ళు ఇస్తారండి. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు డిజిటల్ అసిస్టెంట్ వారికి అడిగి ఫిల్ చేసి మీ యొక్క దరఖాస్తు అనేది ప్రాసెస్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటి వీడియో మళ్ళీ మీకు కావాలంటే కంపల్సరీగానే ఫాలో అవ్వండి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.